ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో గ్రాండ్ గా జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఊరు వాడ మొక్కలు నాటి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా భైన్సాలో విషాదం నెలకొంది. నీటి కుంటలో పడి 2 విద్యార్థులు చనిపోయారు. ఓవైసీ నగర్ కు చెందిన ఇమ్రాన్, మిజ్ముల్ అనే విద్యార్థులు నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రాత్రి వరకు విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. గాలింపు చేపట్టిన పోలీసులు భైన్సా దగ్గరలోని నీటి కుంటలో 2 విద్యార్థుల శవాలను గుర్తించారు. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు మావోయిస్టులు. భద్రాచలం వెంకటాపురం మెయిన్ రోడ్డుపై 2 బకెట్ బాంబులను అమర్చారు. అర్ధరాత్రి టైంలో వాహనాలను నిలిపివేసి పోస్టర్లతో పాటు బాంబులు అమర్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమవుతుండటంతో ఉనికి చాటుకునేందుకు ఈ విధంగా చేశారని పోలీసులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో దేవాలయాల భూముల కోసం గిరిజనులు గొడవకు దిగారు. అన్నపురెడ్డి గ్రామంలోని బాలాజీ వెంకటేశ్వర స్వామికి చెందిన భూములు ఎన్నో ఏళ్లుగా కౌలు చేసుకుంటున్నారు. అయితే తొట్టిపంపు గ్రామస్తులు భూములు తమవంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో పురాతన ఆలయం బయటపడింది. భువనగిరి ఖిల్లా దగ్గర రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆలయ ఆనవాళ్లు కనిపించాయి. తవ్వకాల్లో మట్టి దిబ్బ కింద రాతి స్తంభాలతో ఆలయం బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహించారు. ఖిల్లా సమీపంలో పురావస్తు శాఖ అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ వైభవంగా జరిగింది. స్థానిక ఖిల్లా రఘునాథ ఆలయం దగ్గర మైసమ్మ గద్దెలపై గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి ఊరేగింపు చేశారు. పోతురాజుల విన్యాసాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు జరుగుతుండగా గ్రామ దేవతల పల్లకీల కింద నుంచి వెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు. పల్లకీల కింద నుంచి వెళితే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఊరేగింపుగా తీసుకొచ్చిన అమ్మవార్లను ప్రతిష్ఠించి పూజలు జరిపారు.